అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 10 ఏళ్ల బాలిక ఉరేసుకున్న ఘటన చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే రామచంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలిక తల్లిదండ్రులను మంత్రి వాసంశెట్టి సుభాష్ అయితే పరామర్శించారు. నేను ఉన్నానని చెప్పి ఒక హామీని కూడా ఇచ్చారు. ప్రస్తుతానికి మంత్రి మనతో పాటు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, అంటే ఒక 10 ఏళ్ల బాలిక మృతి అయితే చెందింది. దానికి సంబంధించి తల్లిదండ్రులతో మాట్లాడారు. మీకు ఏమనిపించింది, అసలు ఏం జరిగింది? అత్యంత ఘోరమైన ఘటన ఇది. అంటే మొత్తం సభ్య సమాజం అంతా ఉలిక్కిపడ్డది ఒక్కసారిగా. ఒక చిన్న పాప, నాకు తెలిసి నేను పుట్టి పెరిగినప్పటి నుంచి కూడా ఇంత చిన్న పాప సూసైడ్ చేసుకోవడం అనే సంఘటన నేను ఎప్పుడు చూడలేదు, తొలిసారిగా చూశాను. అయితే ఈ తల్లి, మరి వాళ్ళ తల్లి రంజిత తల్లి కూడా చాలా కట్టుదిట్టంగా పెంచింది పిల్లల్ని. ఎలా అంటే ప్రతి నిమిషం ఆ పిల్ల స్కూల్కి వెళ్ళిందా, లేకపోతే చిన్న మిస్సింగ్ ఏదైనా వస్తే వెంటనే ఫోన్ చేసి మాట్లాడటం, ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాట్లాడటం. ఆ పిల్ల చాలా బాగా, రంజిత కూడా చదువు ఒత్తిళ్ళకి లోనయ్యింది అనుకోవడానికి కూడా లేదు. మరి ఆ అమ్మాయి బాగా చదువుతుంది, మెరిట్ స్టూడెంట్ అని చెప్పి తెలియడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఆ పాప వచ్చి స్కూల్ నుంచి వచ్చిన 10 నిమిషాలు వచ్చిన వెంటనే 10 నిమిషాల తర్వాత తల్లి మాట్లాడింది. తల్లి మాట్లాడిన తర్వాత మరి ఎవరన్నా ఏమైనా చేశారా, లేకపోతే ఆ పిల్ల మరి ఎందుకు అలా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? నాకు తెలిసి ఇంత చిన్నపిల్ల సూసైడ్ అనేది అంతవరకు వెళ్ళి పరిస్థితులు కూడా ఎక్కడ మనకి ఆ తల్లి చెప్పడం బట్టి కానీ, ఆ స్కూలు యాజమాన్యం కానీ, టీచర్లు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం కానీ, ఎవరు అంత ఒత్తిడికి లోనయ్యే పాప కాదు. నిత్యం ఆ అమ్మాయి కూడా రీల్స్ చూడటం కానీ అటువంటివి కూడా కాదు, జస్ట్ ఏదైనా గేమ్స్ ఆడుకుంటుంది సెల్లో అని చెప్పడం జరిగింది. అయితే మరి ఏం జరిగిందనేది మాత్రం ఇప్పుడు వరకు, అంటే ఆ అమ్మాయిది సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్కి కొన్ని టెస్టులు పంపడం జరిగింది. అయితే సుమారు 7 రోజుల వ్యవధిలో ఆ టెస్టులు కూడా రావటం జరుగుతుంది. ఇక్కడ సదరు డిఎస్పీ గారు కానీ, సీఏలు కానీ వెంటనే రావటం. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ పోలీసులు చాలా కట్టుదిట్టంగా పనిచేస్తూ ఉన్నారు, ఎక్కడ 1% డీవియేషన్ లేకుండా పనిచేస్తూ ఉన్నారు. మన వరదల్లో కానీ, గతం జరిగిన కొన్ని సంఘటనల్లో కానీ చాలా చాకచక్యంగా పనిచేస్తూ ఉన్నారు. మొన్న కూడా అమలాపురం మర్డర్ కేసులో కూడా వితిన్ 3-2 డేస్లో ముద్దాయిలు కనుక్కోండి. ఎక్కడ కూడా అలసత్వం లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది. అంటే తల్లిదండ్రులకు కానీ, లేకపోతే కుటుంబ సభ్యులకు కానీ మీ ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారో, వాళ్ళకి ఒక భరోసా ఎలాంటిది? ఇందులో అన్ని టెస్టులు పంపడం జరిగింది ఫోరెన్సిక్ ల్యాబ్కి, వితిన్ 7 డేస్లో వస్తాయి. అందులో 1% ఎక్కడన్నా చిన్న డీవియేషన్ కనిపించినా, ఎక్కడన్నా ఏదో అనుమానాలు రేకెత్తే విధంగా రిపోర్ట్ వచ్చినా సరే, మళ్ళీ ఏదైతే సభ్య సమాజం ఉలిక్కిపడ్డదో, మళ్ళీ ఇలాంటివి చేయాలంటే కూడా ఇలాంటి ఎవరైతే దుష్టులు దుర్మార్గులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా లెసన్ లాంటిది నేర్పిస్తాం. ఎందుకంటే ఈ మహిళల పట్ల కానీ, చిన్నపిల్లల పట్ల కానీ వస్తే ఈ ఉపేక్షించే ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి కాదు. వెంటనే వాళ్ళు ఎంత టోళ్ళైనా సరే వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని కూడా, వీడితో ఎవడైతే ఈ తప్పు చేశాడో దానికి సపోర్ట్ చేసి వాడికి కూడా సేమ్ కేసు వేయడం జరుగుతుంది. అందులో ఏ విధమైన సందేహం లేదు. వాళ్ళ కుటుంబానికి పూర్తి భరోసా ఇస్తూ ఉన్నాం. ఇందులో ఏ అపశృతి జరిగినా సరే ఉపేక్షించేది లేదు. వాడు కఠిన శిక్షలకు గురవుతాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా డిఎస్పీ రఘువీర్ అయితే ఉన్నారు. చెప్పండి, అంటే ప్రాథమిక విచారణ అయితే మీరు చేశారు, స్పాట్కి వెళ్ళారు, ఏ అంశాలు గమనించారు? అంటే తెల్లి అయితే కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు, ఆ ఆరోపణల ప్రకారం ఏ అంశాలు గమనించారు? మేము సీన్కి వెళ్ళడం జరిగింది. సీన్లో డోర్ సింగిల్ ఎంట్రీ ఉందా లేదంటే మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్స్ ఉన్నాయా అని గమనించడం జరిగింది. సింగిల్ ఎంట్రీ ఉంది అని తెలుసుకున్న తర్వాత డోర్ ఓపెన్ చేయడానికి బయట నుంచి ఏమన్నా ఆస్కారం ఉందా, ఎందుకంటే ఆ అమ్మాయి తల్లి సీన్కి వెళ్ళే సమయానికి డోర్ ఇన్సైడ్ నుంచి లాక్ చేసి ఉంది. సో అది ఆ అమ్మాయి వేసిందా లేకపోతే బయట నుంచి ఆ డోర్ మల్టిపుల్ టైమ్స్ లాక్ చేసి అన్లాక్ చేయడానికి స్కోప్ ఉందా అనే విధంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. క్లూస్ టీమ్ని రప్పించడం జరిగింది. అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్ సేకరించడం జరిగింది. అక్కడ ఎవరైనా అమ్మాయివి తల్లివి కాకుండా ఇంకెవరైనా థర్డ్ పర్సన్వి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా, లేదంటే ఇంకా వేరే ఏదైనా ఎవిడెన్స్
ఎవిడెన్సెస్ దొరుకుతాయా అని చెప్పి క్లూస్ టీమ్ని కూడా రప్పించడం జరిగింది. ఎఫ్ఎస్ఎల్ టీం కూడా సీన్ విజిట్ చేయడం జరిగింది. అన్ని రకాల ఆధారాలు సీన్ ఆఫ్ అఫెన్స్లో అయితే సేకరించడం జరిగింది. వీళ్ళు ఎవరినైతే ఆరోపిస్తున్నారో అతన్ని ఆల్రెడీ కస్టడీలోకి తీసుకొని ఇంట్రాగేట్ చేయడం కూడా జరుగుతుంది. ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ రకంగా పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది. పోస్ట్ మార్టంలో ఎక్స్ట్రాక్ట్ చేసిన శాంపిల్స్ అన్నీ కూడా ప్యాథాలజీ డిపార్ట్మెంట్కి వేరియస్ డిపార్ట్మెంట్స్కి కూడా ఎఫ్ఎస్ఎల్ కి ఎగ్జామినేషన్ కొరకు పంపించడం జరుగుతుందండి. రిపోర్ట్స్ రాగానే త్వరితగతిన ఈ కేసు ఫైనలైజ్ చేసి కంక్లూజివ్గా ఏం జరిగింది అనే నిజాలు 2 hours వ్యవధి 4:40కి తల్లి లాస్ట్ టైం మాట్లాడింది, ఇంటికి వచ్చింది 6:30కి. ఈ 1 hour 50 minutes గ్యాప్లో ఏం జరిగింది అనేది నిజాలు కంక్లూజివ్గా ముందుంచడం కోసం ఇన్వెస్టిగేషన్ ముందుకు జరుగుతుంటుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా అంటే బాలికలపై జరిగే ఎటువంటి కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బందులు పెట్టినా సరే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి మంత్రి వాసంశెట్టి సుభాష్ కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 TV, రామచంద్రపురం నుండి.